హైదరాబాద్ లో బంగారం వ్యాపారి ఇంట్లో సినీ ఫకీలో 2 కోట్ల విలువ చేసే బంగారం చోరికి గురైంది. మాస్కులు ధరించి దుండగులు తెల్లవారుజామున 3:30 గంటల సమీపంలో తుపాకులు కత్తులతో ఇంట్లోకి చొరబడి వ్యాపారి అతని కుటుంబ సభ్యులను బెదిరించి సొత్తు దోచుకెళ్లారు. యజమాని ఫిర్యాదు మేరకు దోమలగూడ పోలీస్ స్టేషన్ కు కేసు నమోదు చేసి వ్యాపారి ఇంట్లో బంగారం భారీగా ఉంటుందన్న సమాచారం తెలిసిన వ్యక్తులే ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన ఇంద్రజిత్, రంజిత్ అన్నదమ్ముల కుటుంబ సభ్యులతో 10 ఏళ్ల క్రితం నగరానికి వచ్చి దోమలగూడ అరవింద్ కాలనీలో ఉంటున్నారు. ఎంఎస్సి గోల్డ్ వర్క్ షాప్ పేరుతో గ్రౌండ్ ఫ్లోర్ లో కొంతమంది పని వాళ్లతో ఆర్డర్లపై బంగారం ఆభరణాలను తయారు చేయించి జ్యువెలరీ షాపులకు పంపిస్తుంటారు. తెల్లవారుజామున 3:30 గంటలకు సమీపంలో 10 మంది దుండగులు ఇంద్రజిత్ ఇంట్లోకి చొరబడ్డారు. అక్కడ పెద్దగా సొత్తు కనిపించకపోవడంతో అతన్ని తీసుకొని పక్కనే మరో ఫ్లాట్ లో ఉన్న రంజిత్ వద్దకు తీసుకువచ్చారు. తలుపు కొట్టడంతో వారు కిటకిటలోంచి బయటికి చూశారు. తలుపు తీయకుంటే మీ తమ్ముడిని చంపేస్తామని తుపాకీ తలకు పెట్టడంతో అతను తలుపులు తెరిచి బెడ్రూమ్ లోకి వెళ్లి డోర్ వేసుకున్నాడు. తలుపు బద్దలు కొట్టి లోనికి వెళ్లిన ఆగంతకులు రంజిత్ పై కత్తితో దాడి చేశారు. దగ్గర ఫోన్లు ఉన్నాయి. వేసుకుంటా అరే పిస్తాల్ ఉంది సార్ ఇంక చేతిలో ఉంది పిస్తాల్. మొత్తం సినిమా లాగా అయిపోయింది. ఇది మొత్తం సేమ్ సినిమా స్టోరీ ఉంది. ప్రీ ప్లాన్ ఉంది మొత్తం. పోలీసులు అడిగిపోతే వీడియో ఇది నెంబర్ ఇన్నోవా 10 మెంబర్స్ ఉంటారు. 9 to 10 మెంబర్స్ పక్కా ఉంటారు. రిబన్స్ ఉంటాయి. జాగ్రత్తగా హైవేస్కి వెళ్ళి క్యాష్ కలిసి 4:20కి బయటకు వచ్చేసి ఆఫీసర్